లాస్ట్ 4 మూవీస్ గా హిట్ లేని నితిన్, లాస్ట్ 7 మూవీస్ లో ఓన్లీ 2 మూవీస్ హిట్ ఉన్న దిల్ రాజు అండ్ వకీల్ సాబ్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న తమ్ముడు ఈ రోజు రిలీజ్ అయింది. ఇప్పుడే తమ్ముడు మూవీ చూసొచ్చాను భయ్య. మూవీ ఎలా ఉందంటే హీరోకి విలన్ ఎవరో తెలియదు, విలన్ కి హీరో ఎవరో తెలియదు, హీరో హీరోయిన్ లాస్ట్ వరకు చూడదు, హీరోయిన్ లాస్ట్ వరకు హీరోని చూడదు. ఇలాంటి కొన్ని కొత్తగా రాసుకున్నారు అండ్ బాగా రాసుకున్నారు. అండ్ బగలాముఖి సాంగ్ చాలా చాలా బాగుంది. ఆ పిక్చరైజేషన్ కానీ ఆ టేకింగ్ కానీ ఒక డివైన్ వైబ్స్ వచ్చాయి. మూవీ ఎలా ఉంది, హిట్టా ఫట్టా, మూవీని థియేటర్లో చూడొచ్చా లేదా, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అనేది ఈ రివ్యూ చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ అంతకంటే ముందు డూ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ ఇంతకి. మూవీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా రొట్టలా అనిపిస్తుంది. ఆ సెటప్ ఇంపార్టెంటే, బట్ దాన్ని సెటప్ చేయడం అంత మంచిగా అనిపించలేదు నాకు. ఆ ఫారెస్ట్ దగ్గరికి ఎక్కడైతే మూవీ వెళ్తుందో ఆ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కానీ అదంతా మనకు చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. అబ్బా ఏదో కొత్త మూవీ చూడబోతున్నాం, ఏదో కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు అన్న అయితే స్టార్టింగ్ లో మనకు అనిపిస్తుంది. కానీ ఒక పాయింట్ తర్వాత ఆ విఎఫ్ఎక్స్ వల్ల కానీ కొత్తగా ఏమి అనిపించకపోవడం కానీ లెంత్ వల్ల కానీ చాలా చాలా డిసప్పాయింట్ అయిపోతాం. ప్రాబ్లమ్ విత్ ద మూవీ ఈస్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వీక్ స్టోరీ. అంటే ఇలాంటి స్టోరీస్ మనం చాలా 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 ఏజెస్ నుంచి చూస్తూనే ఉన్నాం. అమ్మ ప్రేమ కోసం కొడుకు పడే ఆరాటం, నాన్న ప్రేమ కోసం కొడుకు పడే ఆరాటం, అన్న కోసం తమ్ముడు, వదిన కోసం మరిది, ఇలాంటి చాలా సినిమాలు చూసాము. అదే సేమ్ స్ట్రీమ్ లో సేమ్ లైన్ లో వచ్చే మూవీ ఇది. ఒక అక్క ప్రేమ కోసం తమ్ముడు పడే ఆరాటమే ఈ తమ్ముడు మూవీ. పేపర్ మీద వేణు శ్రీరామ్ గారు క్యారెక్టర్స్ ని చాలా బాగా రాసుకున్నారు. వెన్ యూ సీ దెమ్ ఆన్ ద పేపర్ దే ఆర్ వెరీ గుడ్ అండ్ చాలా బలమున్న క్యారెక్టర్స్ అండ్ చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్ చాలా చాలా రొటీన్ గా అనిపిస్తాయి. అండ్ మూవీ ఎప్పుడైపోతుందా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది. బట్ ఓవరాల్ గా మూవీ చూస్తే నాట్ అట్ ఆల్ వర్త్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్. రియలీ ఫీలింగ్ సాడ్ ఫర్ నితిన్ గారు. ఖచ్చితంగా హీ నీడ్స్ టు వర్క్ ఆన్ ద స్క్రిప్ట్స్ because from the last 4 movies we could see that every movie is very routine. Extraordinary Man కొద్దిగా అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా క్రేజీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మళ్ళీ ప్రెడిక్టబుల్ అవుతుంది. రాబిన్ హుడ్ కూడా కొన్ని సీన్స్ బాగుంటాయి కానీ రొటీన్ గా ఉంటుంది. సో మాచర్ల నియోజకవర్గం అయితే అవుట్ రైట్ డిజాస్టర్. ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ ఇంకా అవుట్ రైట్ డిజాస్టర్ లానే నాకైతే అనిపించింది. ఒక్క సీన్ కూడా అబ్బా భలే ఉందిరా, ఈ ఒక్క సీన్ కోసం థియేటర్కి రావచ్చు, లేకపోతే ఈ ఇంటర్వెల్ బ్లాక్ కోసం థియేటర్కి రావచ్చు, లేకపోతే దీనికోసం పర్టికులర్గా వచ్చి థియేటర్లో చూడొచ్చు అనే ఒక్క హై ఇచ్చే మూమెంట్ కానీ ఒక్క ఆ మూమెంట్ కానీ లేదు. అన్నీ మనం ఎప్పుడో చూసేసిన మూమెంట్సే, లేకపోతే కొత్తగా చూపించిన మూమెంట్స్ కూడా ఏవి మనకు అంత ఇంప్రెసివ్గా అనిపించవు. అంజనీష్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. బీజిఎం చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. ఎవరైనా చాలా కష్టపడ్డారు, 100% ఇచ్చారంటే అది మ్యూజిక్ డైరెక్టర్. అండ్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలి భయ్య. ఆ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే షార్ట్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. ఆ డ్రోన్ షాట్స్ కానీ ఆ ప్రెజెంటేషన్ కానీ చాలా 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 బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్. విఎఫ్ఎక్స్ ఇస్ వెరీ పూర్. విఎఫ్ఎక్స్ క్వాలిటీ అయితే చాలా చాలా వర్స్ట్ ఉంది. ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే విఎఫ్ఎక్స్ సీక్వెన్స్ అయితే టూ వర్స్ట్. అండ్ చాలా చోట్ల మనకు గ్రీన్ స్క్రీన్స్ కనబడుతుంటాయి. నాకు మూవీలో మెయిన్ గా అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే విలన్ క్యారెక్టరైజేషన్ ని చాలా డిఫరెంట్ గా రాసుకున్నారు వేణు శ్రీరామ్ గారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. రీసెంట్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్ క్యారెక్టరైజేషన్ అనిపించింది. అండ్ విలన్ గా పర్ఫార్మ్ చేసిన ఆయన కూడా చాలా బాగా చేశాడు. అక్కడి వరకు 100 మార్క్స్ ఇవ్వచ్చు వేణు శ్రీరామ్ గారికి. అండ్ ఆ క్యారెక్టర్ పర్ఫార్మ్ చేసిన వాళ్ళకి స్వసిక కూడా చాలా బాగా చేసింది. అండ్ ట్రస్ట్ మీ, తనని బాగా యూజ్ చేసుకుంటే మన నెక్స్ట్ తెలుగు మూవీస్ లో చాలా వాటిలో తనని యూజ్ చేసుకోవచ్చు అండ్ చాలా మంచి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు అని అనిపించింది మూవీ చూసాక. లయా గారు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మన స్క్రీన్ లో కనిపించడమే ఒక డిలైట్. తన రోల్ చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా డిజైన్ చేశారు, చాలా పవర్ఫుల్ రోల్. ఒక పాయింట్ తర్వాత తనకు పర్ఫార్మ్ చేయడానికి పెద్ద స్కోప్ ఉన్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. అండ్ తను పర్ఫార్మ్ చేయడానికి కూడా ఏమీ లేదు అక్కడ. అండ్ సప్తమి గౌడ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కస్టమర్ కేర్ క్యారెక్టర్ లాగా డిజైన్ చేశారు. అడవిలో ఉండే క్యారెక్టర్ ఓకే బానే ఉంది. బట్ ఒక పక్క ఎమర్జెన్సీ అయ్యి తనకు కాల్ చేస్తే ఒక ప్రాసలు పంచులు మాట్లాడతాం అన్నది ఎంతవరకు లాజికల్ నాకైతే అర్థం కాలేదు. క్రింజ్ అంటే క్రింజెస్ట్ ఏదన్నా ఉంది అంటే ఫస్ట్లీ తందే. అంటే తన క్యారెక్టర్ తర్వాత గ్రాఫ్ పెరుగుతూ మంచిగా యూటిలైజ్ చేస్తున్నారు. కానీ ఇనీషియల్ గా ఆ క్యారెక్టర్ చూసినప్పుడు చాలా చిరాగా అనిపించింది. ఫైనల్లీ తన క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. నితిన్ గారు కూడా ఫస్ట్ లో ఇనీషియల్ గా ఏంట్రా అనిపించింది కానీ తర్వాత బాగా చేసుకుంటూ పోయాడు. యాక్టింగ్ వైజ్ పెద్ద స్కోప్ మనకైతే ఎక్కడ కనిపించే సీన్ కానీ అబ్బా నితిన్ చాలా బాగా చేశాడు అనిపించే సీన్స్ ఎక్కడ లేవు. ఉన్నంతలో నితిన్ బాగా చేశాడు. అండ్ నాకు చాలా బాగా నచ్చిన సీక్వెన్స్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆ ఓం అన్నప్పుడు ఒక డివైన్ వైబ్స్ తీసుకొచ్చాడు అని చాలా చాలా బాగా కన్సీవ్ చేశాడు వేణు శ్రీరామ్ గారు. ఒక పాయింట్ తర్వాత ఎప్పుడైపోతుందో అనిపిస్తుంది, ఒక సీరియల్ లాగా అనిపిస్తుంది. మూవీ మొత్తం ఒక తమ్ముడు అక్క మీద జరిగే స్టోరీ.
సరే ఆ ఎమోషన్ మనం ఫీల్ అవుతామా, కనెక్ట్ అవుతామా అంటే అది కూడా లేదు. ఏదో ఫ్లాట్ గా వెళ్తుంటుంది, ఏ ఎమోషన్ కి మనం కనెక్ట్ అవ్వము. వాళ్ళని కొడుతున్నా మనకు ఫీల్ రాదు, అక్కడ వాళ్ళని చంపుతున్నా మనకు ఫీల్ రాదు. క్యారెక్టర్స్ ని మనకి ప్రాపర్ గా కనెక్ట్ చేయలేకపోయాడు అనిపించింది. అండ్ ఫారెస్ట్ సీక్వెన్స్ ని సెకండ్ హాఫ్ లో చాలా వరకు లాగారు. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు బాగా డబ్బులు ఎక్కువైపోయి మీరు మూవీని బాగా ప్రేమించి అబ్బా ఇంట్లో ఉండి ఏం చేస్తాంలే, థియేటర్లో ఏదో ఒక కొత్త మూవీ చూడకపోతే నాకు నిద్ర పట్టదను, లేకపోతే నితిన్కి పాపం చాలా ఫ్లాప్స్ వచ్చాయి ఒకసారి ఛాన్స్ ఇద్దామను, దిల్ రాజు గారికి కూడా కొద్దిగా డబ్బులు రానివ్వను, రేణు శ్రీరామ్ గారిని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేద్దామను వెళ్తే తప్ప థియేటర్ లో చూసినంత మూవీ వర్తి కాదు. ఓటీటీస్ లో చూస్తే మీకు నచ్చచ్చు. ఫస్ట్ నుంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఐ అండర్స్టాండ్, చాలా సీక్వెన్సెస్, చాలా షార్ట్స్ థియేటర్ లో చూస్తేనే మనకు ఆ విజువల్ గా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బాగుంటాయి. బట్ థియేటర్ లో చూసినంత మూవీ వర్తి కాదు, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఒకసారి ట్రై చేద్దాము అని వెళ్తే మాత్రం యూ కెన్ గివ్ అ ట్రై. మూవీ చూసాక ఐ ఫెల్ట్ రాబిన్ హుడ్ వాస్ మచ్ బెటర్ దెన్ తమ్ముడు అనిపించింది. దిల్ రాజు గారు రీసెంట్ ఈవెంట్స్ లో అన్నారు, నేను పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయలేను, ఎందుకంటే నేను స్క్రిప్ట్స్ లో ఇన్వాల్వ్ అవ్వలేను, వాళ్ళకి ఏం చెప్పలేను. చిన్న హీరోస్ తో అయితే ఇన్వాల్వ్ అవ్వగలను, చిన్న డైరెక్టర్స్ తో అయితే నేను వర్క్ చేయగలను. అండ్ వేణు శ్రీరామ్ కి నేను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను, చాలా బడ్జెట్ పెట్టాను, అండ్ ఖచ్చితంగా హిట్ అవుతుంది, నితిన్ కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది అని గ్యారంటీగా చెప్పారు. బట్ దిల్ రాజు గారు ట్రస్ట్ మీ, లాస్ట్ 7 మూవీస్ లో కరెక్ట్ గా చెప్పాలంటే మేము 2 బ్లాక్ బస్టర్స్. ఒకప్పుడు దిల్ రాజు గారు అంటే చాలా చాలా ఒక నమ్మకం ఉండేది, ఏ మూవీ అయినా హిట్ అయ్యేది అన్న కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు దిల్ రాజు గారు మూవీ వస్తుందంటే భయపడి స్టేజ్కి వచ్చారు. నితిన్ బ్రో, ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ ఫర్ యూ. ఎల్లమ్మతో నువ్వు సాలిడ్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. అండ్ తెలుగు మూవీస్ లో వీకెస్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే నితిన్, రామ్, గోపిచంద్ అని చెప్పొచ్చు. మీరు కనుక ఒకవేళ తమ్ముడు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఇస్ సింపుల్.